ఇది ఇప్పుడు దానికి ఇరాన్ చేసే ప్రకటన అనుకోండి, ఆటోమేటిక్ గా మేము చూసారా మన అధ్యక్షుడిని చంపుతా అంటే మేము ఎట్లా ఊరుకుంటాం అనే మాట అమెరికా అంటది, ఇజ్రాయల్ కూడా. కానీ ఈ రెండు దేశాలు కలిసికట్టుగా దాడి చేయడానికి వాళ్ళకు బేస్ లైన్ కల్పించినట్టు అవుతుంది ఇరాన్ అంటున్నాను. వాళ్ళు ఆత్మరక్షణ చేసుకోవచ్చు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఇక్కడ. అసలు ఖతార్ లాంటి దేశం అయితే ఎంత బాధపడుతుందంటే మిగతా దేశాలకైనా పైప్ లైన్ దాని ద్వారా దీని ద్వారా పోవచ్చు, ఆ సముద్రంలో చొచ్చుకుంటున్నాయి. మన మ్యాప్ రీడింగ్ బాగా నాకు అలవాటు కనుక సముద్రంలో చొచ్చుకున్నట్టున్న ఖతార్ అయితే దాంతోనే చమురుతోనే పెరిగింది, చమురుతోనే ఇవాళ ఇబ్బంది పడుతుంది. చమురు బయటకు పంపలేక ఉండలేక ఇబ్బంది పడుతుంది ఇవాళ చాలా వరకు. అటువంటి గల్ఫ్ దేశాలన్నీ కూడా అంటే ఇరాన్ ప్లాన్ ఏమనుకుంటున్నాను రోజా గారు, ఒక రకంగా చెప్పానంటే ఇంత ఒత్తిడి తెస్తే తప్ప అమెరికా మిత్ర దేశాలని మిగతా గల్ఫ్ దేశాలు అమెరికా మీద ఒత్తిడి చేసి యుద్ధాన్ని ఆపుతాయేమో అని అనుకుంటున్నాను. కానీ నిజానికి పాపం గల్ఫ్ దేశాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి యుద్ధాన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తున్నాయి. బట్ ఇన్ కేస్ కనుక సార్ అమెరికా ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధమే అనేది జరిగితే అక్కడ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఈ గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? చాలా. నేను ఖతార్ ఉదాహరణ చెప్తాను. ఇప్పటికే 17% మన చమురు క్షేత్రాల మీద అమెరికా స్థావరాలు ఉన్నాయని చెప్పి ఖతార్ మీద దాడి చేసింది ఇరాన్ కదా, పూర్తిగా ధ్వంసం చేస్తుంది. 17% అంటే చాలా తక్కువదేం కాదు. అట్లాగే మిగతా ధ్వంసం కాని చోట్ల కూడా అనేక పోర్టులు అంటే రోజు కళకళలాడుతూ ఉండే పోర్టులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి చమురు సప్లై ఒక్కడి కూడా లేకుండా పోయింది. అంటే 100 కోట్ల డాలర్లతో తొలగిన ఖతార్ లాంటి దేశం, యుఏఈ కానీ లేకపోతే బహ్రెయిన్ కానీ ఈ దేశాలన్నీ ఆర్థికంగా పునరులిపోయింది. యాక్చువల్గా ఈ యుద్ధం 2 దేశాలకి పరిమితం అయితే ఏం కాకపోయేది. ఉదాహరణకు మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనుకోండి, దానివల్ల మన ప్రపంచం అంతా ఏం ఆ 2 దేశాలకి నష్టమైన లాభమైన జరిగింది. కానీ మిగతా దేశాలకు నష్టమయ్యేది ఏది ఉందో ఒకటి ప్రత్యక్షంగా గల్ఫ్ దేశాలు నష్టపోతున్నాయి, ఏది ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల. పరోక్షంగా మనలాంటి దేశాలతో సహా కష్టపడుతున్నాం. మన నయం ఇంకా ఆ లెక్కన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అసలు ఆఫ్రికన్ కంట్రీస్ చూడండి, అన్నమో రామచంద్ర అంటున్నారు వాళ్ళు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే గల్ఫ్ యుద్ధం కేవలం గల్ఫ్ కే పరిమితం కాదు, ఇరాన్ అమెరికా యుద్ధం ఆ 2 దేశాలకు లేకుంటే 3 దేశాలకు పరిమితమైంది కాదు, ఇవాళ గల్ఫ్ దేశాలకు అన్ని పెద్ద సంకటం వచ్చింది. అంటే ఇరాన్ ప్లాన్ ఏంటంటే ఇట్లాంటి ప్రకటనలు చేస్తే కనీసం గల్ఫ్ దేశాలు అమెరికాను ఒప్పిస్తాయేమో యుద్ధ విరమణకు అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే యుద్ధ విరమణ కాల్పుల విరమణ కొనసాగుతున్నట్టే లెక్క అమెరికాకు ఒక సువర్ణ అవకాశం. అంటే అమెరికా వెనుక్కుపోవడానికి ఆ బ్రీతింగ్ పీరియడ్ తీసుకోవడానికి అవసరమైన వెసులుబాటు తీసుకున్నట్టున అసలు ఈ కాల్పుల విరమణకు ఇరాన్ కంటే అమెరికానే ఎక్కువ ప్రయత్నం చేసింది అంటున్నాడు. పాకిస్తాన్ లాంటి దేశాన్ని పట్టుకొని అమెరికాని ఎక్కువ ప్రయత్నం చేసింది. ఇప్పుడు మొన్నటిదాకా వన్ సైడ్ అంటే అమెరికా రాజీ ప్రతిపాదన చేసింది, ఇరాన్ తిరస్కరించి వస్తుంది. ఇప్పుడు ఇరాన్ ప్రతిపాదనలు అమెరికా తిరస్కరిస్తుంది. ఎందుకంటే ఆ ఒక్కటి తప్ప మిగతా మాకు సంబంధం లేదు, మీరు అణ్వాయుధాలు తయారు చేసే వాటిని అప్పచెప్పాల్సిందే అనే మాట గట్టిగా అమెరికా మాట్లాడుతుంది. యురేనియం శుద్ధి చేసిన యురేనియం అది కూడా ఇంకా పూర్తి కాలేదు. అసలు అణ్వాయుధాన్ని తయారు చేయాలి 100% కావాలి, 99% కావాలి. అది కాలేదు. కానీ ఆ 70% దైనా మాకు అప్పగిస్తారా లేక ఇంకేదైనా ప్రయత్నం చేస్తారు అంటే అవసరం అనుకుంటే పాకిస్తాన్కి అప్పగించమని పరోక్షంగా సూచన అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే డైరెక్ట్ గా అమెరికాకి అప్పగించకపోతే పాకిస్తాన్కి అప్పగిస్తే అదో సమస్య అంటున్నాను. ఇప్పటికే కొన్ని దేశాలకు ఇప్పుడు మన అమెరికా వ్యతిరేకంగా ఉన్న దేశాలకు పాకిస్తాన్ సైన్యాన్ని పంపింది. నిన్న చూసాం మనం, పాకిస్తాన్ 8 లక్షల మంది సైన్యాన్ని అటు పక్కన అటు పంపిందట. మరి అందుకనే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు కూడా పాకిస్తాన్ ఈ రకంగా సాయం చేస్తుంది. అంటే పాకిస్తాన్ డ్యూయల్ గేమ్ ఆడుతున్నది. దీన్ని గ్రహిస్తలేదు మన అమెరికా గ్రహిస్తలేదు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ 3 చర్యలు అంటున్నాను నేను. ఒకటి, తమ ప్రాణాలు రక్షించుకొని తమ దేశాన్ని రక్షించుకోవడానికి తమ పౌరులను సరే జాతీయవాదము ఏ పేరు మీదో రెచ్చగొడుతుంది. కానీ అట్లా రెచ్చగొట్టిన వాడు చాలా మంది మన కాలగర్భంలో కలిసిపోయారు. రోజా గారు మీ అందరికి తెలుసు, హిట్లర్ ఏం చేసినాడు, జర్మనీ జాతీయవాదాన్ని రెచ్చగొట్టాడు. ఏమైంది, తానే ఆ జాతీయవాదంతో చంపబడ్డాడు. చూసినాం కదా మనం. అట్లా అలెగ్జాండర్ కానీ నెపోలియన్ కానీ ఎవరైనా సరే జాతీయవాదాన్ని రెచ్చగొట్టిన నియంతలు కానీ లేకుంటే అప్పటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అదే జాతీయవాదంతో చనిపోయారు అంటున్నారు. అంత దూరం అవసరం లేదు, కోరిక తప్పుగా వచ్చు. కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గారు వింద్రణ వాళ్ళని చేస్తే ఏమైంది, చివరికి అదే ఉగ్రవాదానికి బలి కావాల్సి వచ్చింది కదా, అంగరక్షణ కావాల్సి వచ్చింది కదా. అందుకని ఇక్కడ ఏంటంటే ఆ కాలిదాలు తీర్చడానికి ఇందిరాగాంధీ అటువంటి ప్లాన్ ఎట్లా చేసిందో ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటున్నారు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడిని చంపుతాము అని బిల్లు కనుక పాస్ చేస్తే ఖచ్చితంగా రేపు అంతర్జాతీయ సమాజం ఇరాన్ తప్పుపడుతుంది, అమెరికాని తప్పుపడుతుంది. అవును, వాళ్ళ అధ్యక్షుల ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి కదా అంటారు. మరి మీరెందుకు ప్రాణాలు తీశారు అంటారు అనుకోండి. తప్పు వన్ సైడ్ ఉంచాలి కదా, ఒకవైపు నేరం ఉంచాల్సిన బాధ్యత ఇరాన్ లేదా అనే మాట కూడా వస్తుంది. కనుక ఇరాన్ వేసే ప్రతి అడుగు చేసే ప్రతి చర్య కూడా ఇవాళ ఆ ఒక్క దేశానికి నష్టం కాదు,
గల్ఫ్ దేశాలన్నిటికీ నష్టం అవుతుంది. కనుకనే గల్ఫ్ దేశాలు అచ్చంగా అమెరికాకు మొరబెట్టుకుంటాయి, మీ ద్వారా మేము నష్టపోతున్నామని. గల్ఫ్ దేశాలు కూడా గ్రహించాల్సిన అవసరం ఏంటంటే అమెరికాను కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇప్పటిదాకా మౌన ప్రేక్షకులుగా కూర్చున్న వాళ్ళు నష్టం వాళ్ళకి అయ్యేదాకా కూర్చున్నారు కదా, నష్టమైంది కదా వాళ్ళకైతే. అందుకనే మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా కలిసి కట్టుగా అమెరికానే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, అమెరికాని కొద్ది రోజులు ఆగుమని చెప్పాల్సిన అవసరం ఉంది. అణ్వాయుధాలు ఉన్నా మా తెరువు రాకుంటే చాలు అనే మాట వీళ్ళు ముక్త కంటకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వినటట్లేదు. రాజు కంటే బలవంతుడు మొండివాడని ఒక సామెత. ఇప్పుడు ఎవరు మొండివాళ్ళు అంటే ఇద్దరు మొండివాళ్ళే. ఇప్పుడు రాజు ఎవడు మొండివాడేవాడు లేదు, ఇద్దరు మొండివాళ్ళే ఉన్నారు. కనుక ఇద్దరు మర్యాదస్తులు ఎదురైతే 3 బాటలు అవుతాయట. ఇద్దరు దుర్మార్గులు అయితే భుజాలు తలుపుకుంటారు కత్తులతో.